హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఒక్కసారిగా భారీగా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎక్కడ ఈ ధరలు పెరిగాయి, ఎంత మేర పెరిగాయి, ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మధ్య ప్రాచ్యాలో ఉద్రిక్తతలు, హోర్మోజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాలు ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక హై ఆక్టేన్ ఇంధనం లీటరు ధరను ఏకంగా 3 రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటరు హై ఆక్టేన్ పెట్రోల్ ధర $321.17, అలాగనే డీజిల్ ధర $335.86 చేరుకుంది. హై ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకుల వంటి అధిక కాంప్రెషన్ ఇంజన్లో వాడుతారు. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇంధన ధరలు, విస్తృత ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. లీటరుకు పీకేఆర్ 200 మేర పెంచిన ఈ భారీ పెంపు సాధారణంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు $9 బిలియన్ల ఆదా అవుతాయి. ఈ ఆదా అయిన సొమ్ముతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఈ భారం దేశంలోని అత్యంత సంపన్న వర్గం మాత్రమే భరిస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది అని ప్రధాని షరీఫ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా ఛార్జీలు లేదా విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం పడదని, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని షరీఫ్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో మార్చి 6వ తారీఖున పెట్రోలు, డీజిల్ ధరలను లీటర్కు పీకేఆర్ 55 మేర పెంచిన పాకిస్తాన్ తాజాగా మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.